ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నరేంద్ర, హీరోయిన్ రెడీ అయితే రమ్మను. మేడం కామెన్. మేడం డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నాను, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. రఘు, మేడం ఒక్క ఫోటో మేడం. నో తర్వాత ఇస్తాను. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. ఆ రోజు కనుమరుగైన హారం ఎన్నాళ్ళకి ఈవిడి గారి దగ్గర కనిపించింది అంటే ఖచ్చితంగా ఈ హారానికి సంబంధించిన రహస్యాలు ఈవిడి గారికి తెలిసే ఉంటాయి. అసలు ఈ హారం ఈవిడి దగ్గరికి ఎలా వచ్చింది? హాయ్ అండి. హలో. హాయ్. హాయ్. ఏ హాయ్. నమస్తే పంతులు గారు. నమస్తే. అయ్యా, పూజ మొదలు పెడదామా? 5 minutes మంత్రి గారు. చీఫ్ గెస్ట్ రాబోతున్నారు. వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సరే. ఒక పని చేద్దాం, ఈవిడితో ఫోటో తీసుకుందాం. అమ్మా, చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉన్నారమ్మా. థ్యాంక్ యూ పంతులు గారు. అమ్మా, మీతో నేను ఒక సెల్ఫీ దిగొచ్చా అమ్మా? అయ్యో బాలే వారే, రండి ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ అమ్మా. అదిగో హోమ్ మినిస్టర్ గారు వచ్చేసారు. మేడం వెల్కమ్ హోమ్ మినిస్టర్. థ్యాంక్ యూ. కార్పొరేటర్ గాడు. ఏంటి స్వీటీ, ఈ హారాన్ని ఇలా పబ్లిక్లో వేసుకున్నావు? ఇది కేవలం మనం ప్రైవేట్గా కలుసుకున్నప్పుడు మాత్రమే వేసుకోవాలని నీకు ముందే చెప్పాను కదా. పూజ కదా అని వేసుకున్నాను. పూజ అయిపోగానే తీసేస్తాను. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారు, పూజకు టైం అవుతుంది. బావా, ముందు ఈ పూజ అయిపోతే నీ పులిహోర తర్వాత కలుపుకోవచ్చు. సినిమా ప్రారంభోత్సవ పూజ జరుగుతోందా లేదా దొంగలందరూ పూజ పేరుతో ఒకచోట కలిశారా? వీడు నన్ను ఇలా చూస్తే గుర్తుపట్టేస్తాడు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. పంతులు గారు, ఇక మీరు పూజ స్టార్ట్ చేయండి. అయ్యా అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. పుష్పాన్ సమర్పయామి. గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. మూషికవాహనాయ నమః. పంతులు గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పంతులు కదా బావా, ఏ అర్చన దగ్గరకో ఏ హారతి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసింటావు. అదే బావా పూజకి వెళ్ళినప్పుడు, అదే బావా గుడికి వెళ్ళినప్పుడు చూసింటావులే. అవును సార్, గుళ్ళో తప్ప నన్ను ఎక్కడా చూసే అవకాశం ఉండదు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అయ్యా, అందరూ కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ప్రారంభించండి. సార్, హోమ్ మినిస్టర్ గారు కొబ్బరికాయ కొట్టండి సార్. వెళ్ళి బావా. మీరు కూడా కొబ్బరికాయ కొట్టండి. అలాగే. ఇదిగోండి కొట్టండి. థ్యాంక్ యూ. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఎలా అయినా ఈ విషయం జేడి గారికి చెప్పాలి. దాత్రి, పంతులు గారు. హలో అమ్మా,
ఎస్ఐ కావ్య మేడం గురించి మీతో మాట్లాడతానని చెప్పాను కదా. మీకు లొకేషన్ పంపిస్తాను. ఆ లొకేషన్కి వచ్చారంటే మీకు ఆధారాలతో కూడిన అందరి సమాచారం ఇస్తాను. అలాగేనండి. కేదార్, పంతులు గారు షూటింగ్ లొకేషన్ కి రమ్మంటున్నారు. అక్కడికి వెళ్తే మనకి ఖచ్చితంగా కావాల్సిన ఆధారాలు దొరుకుతాయి. ఇక్కడ ఎలాగో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు కదా, పద మనం వెళ్ళొద్దాం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆ ఆదికేశుల్ని కలవాలంటే ముందు నన్ను కలవాలి. కానీ నువ్వు మాత్రం నన్ను కలవకుండానే మా బావని కలిసావు. అభి, బావా, నీ గురించి చెప్తున్నాను బావా. నీకెన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దు అని? మా మావయ్య కంట పడ్డావంటే నీ ప్రాణాలు తీసేస్తాడు. నువ్వు లేని ప్రాణాలు నాకెందుకు ప్రియా? నీకోసం నా ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను. మీ మావయ్య ప్రాణాలు తీయడం నాకు పెద్ద విషయం ఏం కాదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. బావా, కాలుతుందా బావా? అది రియల్ కాదు బావా, రీలు. నువ్వేం ఫీల్ అవ్వకు. పంతులు గారు పంపించిన లొకేషన్ ఇదే కేడి. అయితే ఒకసారి ఫోన్ చేయజేడి. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఐ లవ్ యూ స్వీటీ, లవ్ యూ సో మచ్. Got it. వావ్, సూపర్ సార్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ. బాగా చేశావు. థ్యాంక్ యూ. బావా, ఈ మినిస్టర్ ఇక్కడున్నాడేంటి? స్వీటీ, పోలీసులు వస్తున్నారు. నీ మెడలో హారం ఉండడం కరెక్ట్ కాదు. తీసి దాచేయ్. అదేంటి సార్, మీరు హోమ్ మినిస్టర్ అయ్యుండి చిన్న పోలీసులకు భయపడుతున్నారు? మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి నేను మొగుణ్ణి. కానీ వీళ్ళిద్దరూ మాత్రం నాకు మొగుళ్ళులా తయారయ్యారు. ముందు హారం తీసి దాచేయ్. రాజు. మేడం. జేడి, ఫోన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.